హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని రెఫరెన్స్ టైప్స్ అని కూడా అంటారు. ఎందుకు రెఫరెన్స్ టైప్స్ అని కూడా అంటారు అంటే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్సెస్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. అందుకని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని రెఫరెన్స్ టైప్స్ అని అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎగ్జాక్ట్ వాల్యూని స్టోర్ చేసుకుంటాయి. సో బులియన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బులియన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని పెట్టామనుకో, ఫ్లాగ్లో ఏం వాల్యూ ఉంటుంది? ఫాల్స్ అనే ఉంటుంది. ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 12 అని పెట్టామనుకో, నెంబర్లో ఏముంటుంది? 12 అనే ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూ స్టోర్ చేసుకుంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేసరికి ఏం స్టోర్ చేస్తాయి అంటే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని స్టోర్ చేసుకుంటాయి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రెఫరెన్స్ అంటే ఏంటి, ఆ డిఫరెన్సెస్ చూద్దాం. సో రెఫరెన్స్ అంటే ఏంటి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మన ఇల్లు ఉంది. సమ్ అదర్ అన్నోన్ పర్సన్ మన ఇంట్లో కనుక్కోవాలి, మన ఇంట్లో ఎక్కడుంది కనుక్కోవాలంటే అతనికి ఏం కావాలి? అడ్రస్ అనేది కావాలి. సో ఆ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ జావాలో రెఫరెన్స్ అనమాట. సో నీ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయ్యింది హీప్ మెమొరీలో కనుక్కోవడానికి మనకు ఒక రెఫరెన్స్ కావాలి. అంటే ఎక్కడ స్టోర్ అయ్యింది అని కనుక్కోవడానికి ఒక రెఫరెన్స్ కావాలి. సో రియల్ లైఫ్లో అడ్రస్ ఎలాగో ఈ జావాలో రెఫరెన్స్ మనకి అలాగా వర్క్ అవుతుంది. సో ఈ రెఫరెన్స్లో ఏం స్టోర్ అవుతుంది? ఆబ్జెక్ట్ యొక్క మెమొరీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. మనము ఆ అన్నోన్ పర్సన్ మన అడ్రస్ని ఫైండ్ అవుట్ చేశారనుకో, అంటే మన ఇంటికి రీచ్ అవుతే మన ఇంట్లో ఏమేమి స్టోర్ చేసుకున్నామో అతనికి తెలుస్తుంది అనమాట. అలానే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఆ డేటాని మొత్తాన్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అనుకో, స్టూడెంట్కి ఉన్న వాల్యూస్ అన్నీ లైక్ నేమ్, ఏజ్, ఐడి ఇవన్నీ ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో నువ్వు ఈ ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ గెట్ చేసుకోవాలి అంటే ఈ రెఫరెన్స్ని యూజ్ చేసుకొని నువ్వు ఆ స్టూడెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని గెట్ చేసుకోగలం అనమాట. ఓకే, ఇది ఆబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్. మనం ఒక చిన్న కోడ్ ఎగ్జాంపుల్తో చూద్దాం వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్. సో నేనైతే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక జావా క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ అనే క్లాస్ అయితే నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. సో స్టూడెంట్లో మనకి ఏముంటాయి? స్ట్రింగ్ నేమ్ అండ్ ఇంట్ ఏజ్. సో మనం కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టూడెంట్ స్ట్రింగ్ నేమ్ ఇంట్ ఏజ్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, దిస్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. మెయిన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. మెయిన్ మెథడ్ ఏంటి? మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ అనమాట. సో మనం స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. ఈ బ్లూ కలర్లో హైలైట్ అయ్యిండే దాన్ని న్యూ అని నువ్వు కీవర్డ్ యూజ్ చేసి రాస్తే అప్పుడు ఏంటి అంటే మనకి హీప్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది మన స్టూడెంట్కి. సో ఇది అనేది ఆబ్జెక్ట్ క్రియేషన్. దీని రెఫరెన్స్ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాము అంటే ఈ S1 అనేది రెఫరెన్స్ అనమాట. సో S1 అనేది రెఫరెన్స్, న్యూ స్టూడెంట్ ఈ బ్రాకెట్స్లో ఉండేదంతా ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో S1 అనేది మనకి ఆబ్జెక్ట్ ఈ హీప్ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయింది అనేది తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క ప్రాపర్టీస్ గెట్ చేసుకోవాలి అంటే డాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. S1 డాట్ నేమ్. సో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవాలంటే మనం డాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. సో జాక్ అండ్ 18 అయితే మనకి ప్రింట్ అయ్యాయి. సో ఇది ఆబ్జెక్ట్కి అండ్ రెఫరెన్స్కి ఉన్న డిఫరెన్స్. ఐ హోప్ మీకు ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి డిఫరెన్స్ ఏంటో తెలిసి ఉంటుంది.
ప్రిమిటివ్లో ఏంటి అంటే ఎగ్జాక్ట్గా వాల్యూస్ స్టోర్ అవుతాయి. అదే నాన్ ప్రిమిటివ్లో ఏం స్టోర్ అవుతాయి, ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్సెస్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు హరిణి అని డిఫైన్ చేసుకున్నాం. నేమ్లో ఎగ్జాక్ట్ హరిణి అనేది స్టోర్ చేసుకోదు. హరిణి హీప్ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయ్యింది అనేది ఈ నేమ్ అనేది మనకి చెప్తుంది అనమాట. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ప్రిమిటివ్ అనేది యాక్చువల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అదే నాన్ ప్రిమిటివ్ అయితే మెమొరీ అడ్రస్ని, అంటే ఆ ఆబ్జెక్ట్ హీప్ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయ్యింది అనేది మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది చెప్తుంది. అండ్ ప్రిమిటివ్కి సైజ్ అనేది ఫిక్స్డ్, నాన్ ప్రిమిటివ్కి సైజ్ అనేది నాట్ ఫిక్స్డ్ అనమాట. నువ్వు ఆబ్జెక్ట్లో ఏ వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నావు దాన్ని బట్టి మెమొరీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఇన్బిల్ట్ అనమాట, జావా లాంగ్వేజ్ అనేది మనకి ఇస్తుంది. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం క్రియేట్ చేస్తాం, ఎక్స్ప్లిసిట్గా మనం క్రియేట్ చేస్తాం. సో అండ్ డిఫాల్ట్ వాల్యూ, ప్రిమిటివ్ డేటా టైప్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్కి అయితే 0 అండ్ బూలియన్కి అయితే ఫాల్స్, ఇలా డిఫాల్ట్ వాల్యూస్ అని డిపెండ్స్ ఆన్ టైప్ని బట్టి మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి అయితే డిఫాల్ట్ వాల్యూ అనేది నల్ అనమాట. ఓకే, అండ్ మెమొరీ అలొకేషన్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్కి మెమొరీ అలొకేషన్ స్టాక్ మెమొరీలో జరుగుతుంది. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మెమొరీ అలొకేషన్ హీప్ మెమొరీలో అనేది అలొకేట్ అవుతుంది. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటివి అంటే స్ట్రింగ్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, అరేస్, ఇంటర్ఫేసెస్, ఈనం, వ్రాపర్ క్లాసెస్, ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో మనం ఈచ్ వన్ చూద్దాం. సో స్ట్రింగ్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాం అనమాట. స్ట్రింగ్స్కి జావాలో ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం. సో స్ట్రింగ్స్ అనేది జావాలో ఆబ్జెక్ట్స్ అనమాట. స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అంటే ఏంటి, ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ బ్లూ ప్రింట్ యూజర్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. క్లాస్ అనేది ఒక టెంప్లెట్, మనము దీన్ని యూజ్ చేసుకొని డేటాని మొత్తాన్ని మనము డిఫైన్ చేసుకుంటాం. అండ్ క్లాస్ని యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే ఏంటి, ఆ క్లాస్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్కి అన్నిటికీ నువ్వు మెమొరీ అనేది అలొకేట్ చేస్తున్నావు. సో క్లాస్ అనేది కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ఎస్ అనేది మనకి ఇక్కడ రెఫరెన్స్ అనమాట. సో ఆబ్జెక్ట్ అనేది కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి అరేస్. మనం అరేని ఎలా ఇన్సులేట్ చేస్తాం, ఇంట్ అరే ఈక్వల్స్ టు న్యూ అరే అని డిఫైన్ చేస్తాం. సో న్యూ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. సో న్యూ కీవర్డ్ యూజ్ చేసినటువన్నీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది అని మీనింగ్. సో ఆబ్జెక్ట్స్ అన్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో అరే కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేసెస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయడానికి మనం జావాలో ఇంటర్ఫేసెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంటర్ఫేసెస్లో ఏముంటాయంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి అంటే, మనం ఓన్లీ మెథడ్ ఒక్కటే రాస్తాం అనమాట, లోపల డిస్క్రిప్షన్ ఏంటి రాయం. సో వాటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని అంటాం అనమాట. సో ఇంటర్ఫేసెస్ కూడా మనకి ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఇంటర్ఫేస్ని మనం ఇలా డిఫైన్ చేస్తాం, ఇంటర్ఫేస్ కీవర్డ్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఇస్తాము. అండ్ లోపల మెథడ్కి మనం ఓన్లీ మెథడ్ డెఫినేషన్ ఒక్కటే ఉంటుందన్నమాట, లోపల మనం ఏమీ డిఫైన్ చేయం. అండ్ ఈనమ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకో, మనం వాటికి ఈనమ్స్ కింద రాస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ యాప్ ఉంది. నువ్వు ఆర్డర్‌ని ప్లేస్ చేయగానే నువ్వు నీ ఆర్డర్‌ని ట్రాక్ చేస్తే అక్కడ ఆర్డర్ ప్లేస్డ్, షిప్డ్ అండ్ డెలివర్డ్ ఇలా మనకి ఆప్షన్స్ అని చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎలా డిఫైన్ చేస్తారు అంటే కాన్స్టెంట్స్. ఎందుకు ఈనమ్స్ యూజ్ చేస్తాము అంటే టైప్ సేఫ్టీ కోసం మనం ఈనమ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అంటే టైప్ సేఫ్టీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైనా నీ కోడ్‌లో ఇఫ్ డెలివర్డ్ ఆహ్, నువ్వు ఒక కండిషన్ రాస్తావనమాట. ఇఫ్ ఆర్డర్ ఈక్వల్స్ టు డెలివర్డ్ అని అయితే ఏంటి ఒక మెసేజ్ రాయాలి. యువర్ ఆర్డర్ సక్సెస్‌ఫుల్లీ డెలివర్డ్ అని. సో, నువ్వేంటి అంటే ఇక్కడ ఆర్డర్డ్ అనేది నువ్వు ఆహ్, తప్పు రాసావు. లైక్ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేసావు. సో, నీకు ఆ కండిషన్ అసలు హిట్టే అవ్వదు. నీ లాజిక్ మొత్తం తప్పవుతుంది. ఇలా మనం టైప్ సేఫ్టీ కోసం మనం ఈనమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆ ఈనమ్ క్లాస్‌లో నువ్వు ఈ కాన్స్టెంట్స్ అన్నీ డిఫైన్ చేసుకుంటావు. నువ్వు ఎక్స్‌ప్లిసిట్‌గా రాయకోకుండా ఎవ్రీ టైము ఈ ఈనమ్ డాట్ డెలివర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నావనుకో, నీకి ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇలాంటి సంథింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరగకోకుండా ఉండడానికి మనం ఈనమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి వ్రాపర్ క్లాసెస్ అనమాట. ఈచ్ ప్రిమిటివ్ టైప్‌ని మనం ఆహ్, మనకి వ్రాపర్ క్లాసెస్ అనేది ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఉంది. సో, మనం కలెక్షన్స్ అన్నీ ఏంటివి ఆబ్జెక్ట్స్ అనమాట. అందులో మనం ప్రిమిటివ్స్ యూజ్ చేయలేం. లిస్ట్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? లిస్ట్ ఇంటీజర్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ అని యూజ్ చేస్తాం. అందులో యూజ్ చేసే ఇంటీజర్ ఏంటి? ఆబ్జెక్టివ్ టైప్. సో, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనేది మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని అలో చేయదు. మనం వ్రాపర్ డేటా టైప్స్ మాత్రమే మనము ఈ ఆబ్జెక్ట్ టైప్స్‌లో యూజ్ చేయగలం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లిస్ట్ అనేది డిఫైన్ చేస్తున్నాను. లిస్ట్ ఇంట్ అని పెట్టి రాద్దాం. లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. టైప్ ఆర్గ్యుమెంట్ కెనాట్ బి ఏ ప్రిమిటివ్ టైప్. సో, ఇక్కడ మనం ప్రిమిటివ్ అనేది డిఫైన్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఏముండాలి? వ్రాపర్ క్లాస్ అనేది ఉండాలి. సో, ప్రిమిటివ్స్ అనేది ఈ కలెక్షన్స్ అనేది మనకి అలో చేయదు. సో, మనం ఇక్కడ షుడ్ బి వ్రాపర్ టైప్‌ని డిఫైన్ చేయాలన్నమాట. ఇంటీజర్ అనేది ప్రిమిటివ్‌కి ఆబ్జెక్ట్ టైప్ లాగా వర్క్ అవుతాయన్నమాట. సో, ఇంట్‌కేమో ఇంటీజర్ అనేది వ్రాపర్ అనమాట. క్యార్‌కేమో క్యారెక్టర్, బూలియన్‌కేమో బూలియన్, డబుల్‌కేమో డబుల్. ఇవి వ్రాపర్ క్లాసెస్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. మనము ఇలా కలెక్షన్స్ కానీ ఇలాంటివి డిఫైన్ చేయాలి అనుకునేటప్పుడు మనం వ్రాపర్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇవన్నీ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching. Bye bye.